టాలీవుడ్ హీరో మంచు మనోజ్ లాంగ్ గ్యాప్ తర్వాత భైరవం మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లీడ్ రోల్లో నటించిన ఆ సినిమాలో నారా రోహిత్తో పాటు మనోజ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. విజయ్ కనకమెడల దర్శకత్వం వహించిన ఆ చిత్రం మే 30న థియేటర్స్లో రిలీజ్ అయింది. అయితే ఇప్పటికే మూవీపై మంచి అంచనాలుండగా వాటిని మేకర్స్ పెంచుకుంటూ పోతున్నారు. రకరకాల ప్రమోషన్స్తో సందడి చేస్తున్నారు. శ్రీనివాస్, రోహిత్, మనోజ్ ముగ్గురు తమ బాధ్యతగా ముందుండి ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వివిధ మీడియా సంస్థలకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అదే సమయంలో మనోజ్ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. అటు పర్సనల్ లైఫ్, ఇటు సినీ కెరీర్ రెండింటికి చెందిన పలు విషయాలు షేర్ చేసుకుంటున్నారు మనోజ్. అందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. సినీ ప్రియులను, నెటిజన్లను ఫుల్గా ఆకర్షిస్తున్నాయి. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మీ వరకు వచ్చిన సినిమాల్లో రిజెక్ట్ చేశాక అవి హిట్ అయిన సినిమాలు ఉన్నాయా అంటూ యాంకర్ అడగ్గా మంచు మనోజ్ స్పందించారు. డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవటం వల్ల అప్పుడు కొన్ని రిజెక్ట్ చేశానని తెలిపారు. రచ్చ మిస్ అయ్యాయని, కానీ తన ఫ్రెండ్ రామ్ చరణ్ చేయటం వల్ల హ్యాపీగా ఉన్నానని చెప్పారు. ఆ మూవీ పెద్ద హిట్ అవటం సంతోషంగా ఉందన్నారు. ఆటోనగర్ సూర్య సినిమా కూడా మిస్ చేసుకున్నానని, ఆ చిత్రం నాగ చైతన్యకు వెళ్ళిందని చెప్పారు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి మూవీ తన వద్దకే వచ్చిందని పేర్కొన్నారు. స్టార్టింగ్లో తనను సంప్రదించారని, కానీ మిస్ అయ్యానని తెలిపారు. అందుకు పలుమార్లు రిగ్రెట్ ఫీల్ అయ్యానని వెల్లడించారు. ఆ డైరెక్టర్స్తో వర్క్ చేసి మిస్ అయ్యిందని బాధపడ్డానన్నారు. కానీ తాను ఎప్పుడూ ఒకటే నమ్ముతానని మనోజ్ తెలిపారు. ఒకటి పోతే మరొకటి వస్తుందని నమ్ముతానని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. అయ్యో, మనోజ్కి మంచి సినిమాలు మిస్ అయిపోయారే అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. అవి చేసుంటే కెరీర్ వేరేలా ఉండేదేమో అంటూ అభిప్రాయపడుతున్నారు.